పశ్చాత్తాపము నొందిన వారు, ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు. ఆ థర్డ్ పాయింట్ చూస్తే ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు. కీర్తనలు 32:1 చూస్తే తమ అతిక్రమముల పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినాడు. ఒక్కసారి ఇంగ్లీష్లో చదువుదామండి. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూస్ ట్రాన్స్గ్రెషన్స్ ఆర్ ఫర్గివెన్, హూస్ సిన్స్ ఆర్ కవర్డ్. ఎవరైతే ధన్యులుగా ఉంటారో, ఎవరైతే ఆ పాపాలని ప్రాయశ్చిత్తాన్ని నొందినవారు, అతిక్రమములకు పరిహారం నొందినవారు, మనము ధన్యులమా కాదా? ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం అడుగుదాము. పశ్చాత్తాపంలో గొప్ప శక్తి ఉంది. ఆ పశ్చాత్తాపంలోనే నీ యొక్క తర్వాతి తరం ఆశీర్వదింపబడుతుంది. ఆ పశ్చాత్తాపం వల్ల నీ యొక్క తరతరాలు ఆశీర్వదింపబడతాయి. అంతేకాదు, నువ్వు అజ్ఞానంతో పాపంలో ఉన్నప్పుడు కోల్పోయిన వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. నువ్వు దేవుడి నుంచి ఎంత దూరం అయిపోయినా పశ్చాత్తాపడి వస్తావా, దేవుడిలో నీ విలువ తక్కువ కాదు. ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు కదా. ప్రాయశ్చిత్తము నొందుతావా నీ యొక్క పాపాల కోసం? ప్రాయశ్చిత్తము నొందుతావా నీ యొక్క అవిధేయతను బట్టి? అయ్యో, ఒక క్రైస్తవుడుగానే ఉన్నావే, కొన్ని సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవుడుగానే నువ్వు నేను జీవిస్తున్నామే, కానీ సంవత్సరాలుగా మనం క్రైస్తవుడుగా ఉన్నాము, కానీ మనల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, మనల్ని దేవుడు దృష్టించినప్పుడు మనలో పాపము మాత్రం ఆయనకి కనిపిస్తూనే ఉంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధన్యుడువా? ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు. మనం ధన్యులమా కాదా దేవుడు అడుగుతున్నారు. ప్రాయశ్చిత్తము నొందిన వారిని, పశ్చాత్తాపము నొందిన వారిని దేవుడు అలక్ష్యం చేయను, నేను నిర్లక్ష్యం చేయనని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ కృపా కాపుదల భద్రత తండ్రి, నీ కార్యం జరిగించుకోనండి. నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవా నీకు వందనాలు. యేసయ్యా, పశ్చాత్తాపంలో ఉన్న ఒక శక్తిని మాకు తెలియచేసావయ్యా. సర్వశక్తిమంతుడా ప్రభా, నువ్వు కార్యం జరిగించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి పశ్చాత్తాపడుతున్నారు, ఎవరైతే తండ్రి నీ వైపు చూస్తూ ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా, నేను ఈ పాపం నుంచి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ఈ లోకానుసారంగా పాపంలోనే నేను ఉన్నాను దేవా, నన్ను క్షమించయ్యా. నీ కృపతో నేను నింపబడడానికి సహాయమును దయచేదేవా. నీ కార్యం జరిగించు దేవా. నీ నామ మహిమార్థము తోడేండి నడిపించు దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కార్యాన్ని జరిగించుకోనండి. నీ నామ మహిమార్థము కాచి కాపాడండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా, కేవలం నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు దేవా. పశ్చాత్తాపంలో ఒక శక్తి ఉందని మాకు తెలియచేస్తున్నావయ్యా. పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం నొందిన వారు ధన్యులని చెప్తున్నావయ్యా. అటువంటి ధన్యతను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృపలో నిలబడడానికి సహాయంను దయచేయండి. నీ కార్యాన్ని జరిగించండి. నీ నామాన్ని ఘనపరుచుకోనండి. తోడేండి నడిపించండి. సర్వశక్తిమంతుడా, నీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా. కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నజరేడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, పశ్చాత్తాపం పడితే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేయనని చెప్తున్నారు. నువ్వు తిరిగి వచ్చినట్లయితే, ఆ పాపంలో నుంచి తిరిగి వచ్చినట్లయితే నీ విలువ దేవుని దృష్టిలో తగ్గలేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి పశ్చాత్తాపడతావా? ఒక ధన్యుడిగా దేవుని దృష్టికి కనిపిస్తావా? ఈ లోకంలో పాపం చేయడం ఏదో ఒక కామన్గా ఉంది, కానీ దేవుడి దృష్టిలో ఏది కావాలంటే, నేను పాపం చేశాను ప్రభా, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఎలా అయితే దావీదు నన్ను హిస్సోపుతో కడుగు ప్రభా, మంచు కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి ప్రభా అని అడిగినట్లుగా అటువంటి పశ్చాత్తాప హృదయం మనందరిలో కలగాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పశ్చాత్తాపంలో గొప్ప శక్తి ఉంది. నీ తర్వాతి త్వర నీ నిమిత్తం ఆశీర్వదింపబడాలి అంటే పశ్చాత్తాపడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. పశ్చాత్తాపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.